కొంచెం ఎడలు జరగండి, అడ్డం పెట్టకండి కెమెరా. కొండపు నాయుడు గారు ఈయన అందరూ అందగాళ్ళు కదా. ఒకసారి కొంచెం వెనక్కి ఖచ్చితంగా సహాయం ఉంటుంది. కానీ గ్రాండ్గా మనం పెట్టుకుని సెలబ్రేట్ చేసుకునే కార్యక్రమంలో మనం ముందుకు తీసుకెళ్దాం. తర్వాత ఆయన ఒకసారి గుర్తు చేస్తారు. ఆయన ఒకసారి వచ్చి ఎవరో నాకు చెప్పారు, నా పుట్టిన సమాచారం లేదని. ఆయన కనీసం మినిస్టర్ తీసుకోవడానికి కూడా ఇష్టపడాలంటే మా ఉదయం నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వండి, మా రైతులకు నీళ్ళు ఇవ్వండి, మాకు మినిస్టర్ కూడా నాకు అవసరం లేదు అనే పరిస్థితి. అన్నంగా చెప్పారు, అసెంబ్లీలో లేచి ఏదైనా రాష్ట్రంలో నాకు నీళ్ళు ఇవ్వకపోతే పరిస్థితి. ఆ రకమైన పోరాట స్ఫూర్తి ఉన్న నాయకులే. వారి గురించి ఇంకా నేర్చుకోవాల్సిన పోరాటంతో జరిగిన గొడవలు కూడా వారి స్ఫూర్తిగా తీసుకొని మనం అది ఆయన చేస్తే అదే నీటి పోరాటాన్ని మనం కంటిన్యూ చేస్తాం. కంటిన్యూ చేసి బాబు గారికి స్పష్టమైన అవగాహన ఉంది, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి స్పష్టమైన అవగాహన ఉంది మన పరిస్థితి మీద. అలాగే మన ఇరిగేషన్ రామయ్య రిజర్వాయర్ గండిపాలెం ప్రాజెక్టు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఈరోజు మమ్మల్ని అందరిని ఆహ్వానించి గౌరవ శాసనసభ్యులు సోదరులు కాకర్ల సురేష్ గారు, వారి సతీమణి ప్రవీణ్ గారు, ప్రాజెక్టు చైర్మన్ వెంకట సుబ్బయ్య గారు, కార్యక్రమ నిర్వాహకులు, వారి కుమారులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సంతోషరావు గారు, వారి మరో కుమారుడు, జిల్లా పార్టీ కార్యదర్శి, ఈయన ఉదయం నియోజకవర్గం, ఆయన కోవూరు నియోజకవర్గం. ఇప్పుడే సీను చెప్తూ పున్నూరు గురించి చంద్రబాబు గారు మీ రాజ్యాంగం ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఖచ్చితంగా నెల్లూరు జిల్లాకి ఎప్పుడు వచ్చినా సరే గండిపాలెం ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తా అని చెప్పి ఆయన ఇచ్చిన మాట ప్రకారం 1975 సంవత్సరంలో నెల్లూరు జిల్లా రావడం, తొలుత ఉదయగిరి గండిపాలెం శంకుస్థాపన చేసి మధ్యాహ్నం పోయి సంవత్సర ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసే మహోన్నతమైన వ్యక్తి జగన్ వెంకటరావు గారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి ఆనా వెంకటరెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తుంటున్నా. ఇకపోతే అనుకోకుండా నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈసారి కూడా అనుకోలేదు, కానీ నా ఏదో చూసినట్టు వచ్చేసాను. సో ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. స్వాతంత్రం వచ్చాక ఈ జిల్లాలో మొట్టమొదటి బలహీన వర్గాల శాసనసభ్యుడు 1972 ఆయన అప్పటికే సమితి అధ్యక్షులుగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా నమ్ముకున్న సిద్ధాంతాలకు ఏ విధంగా అయితే ఈ ప్రాంతం నుంచి గెలిచి ఎప్పుడు ఎవరు మాట్లాడుకున్నా గండిపాలెం ప్రాజెక్ట్ అయినా లేక ఇక్కడికి తాగునీరు ఈరోజు మా కందిగారు ఆ రోజుల్లో 1975 సంవత్సరంలో ఈ గండిపాలెం ప్రాజెక్ట్ని సాధించాలని, ఈ ప్రాంతంలో ఈ జలాశయం నిర్మించాలని చెప్పి ఆయన ఎంతో కృషి చేసి అప్పట్లో శాసనసభలో 1975 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వెంకటరావు గారు అంటే మా తండ్రి గారు మార్చి బడ్జెట్ సమావేశంలో ఒక మాట మాట్లాడారు. నాకు ఓటు వేసి గెలిపించిన వాళ్ళు రాగి సంగటి జొన్నరొట్టెలు తింటున్నారు, నేనేమో వడలు తింటున్నాను, నాకు తెల్లవారు తినడానికి నాకు ఇష్టం లేదు, నా ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళు రాగి సంగటి తింటున్నారు, మాకు గండిపాలెం ప్రాజెక్టు నేను కష్టం అని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసి
2 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు కూడా నేను సాధించలేకపోయాను. నాకు మండిపాలెం ప్రాజెక్టు ఇస్తానని చెప్పి ఈ శాసనసభలో మీరు హామీ ఇస్తేనే నేను మరలా శాసనసభకు వస్తాను. నేను ఇదే నా ఆఖరి శాసనసభ. నేను ఎమ్మెల్యే ఉండను, నేను ఎమ్మెల్యే ఉండలేను, నేను రాజీనామా ఇస్తాను అని చెప్పి శాసనసభలో మా తండ్రి గారు ప్రకటించిన విషయం ఈ రోజుకి ఉమ్మడి శాసనసభ కలిసి నోటిఫికేషన్ రెండింటిని కూడా మీకు అందరూ నేను గుర్తు చేస్తున్నా. ఆ రోజు మోరీ జాతరలో యాడా పోతా ఏం కూసినా వేగిన్నాకున్నా నిప్పుల్లో కాలిన పోగిన పాముగా వచ్చిందే లోకేశన లెక్క రుమాలు చుట్టి రైతున్నా కష్టాలు తీర్చే కొడుకున్నా తన తండ్రిలాగా గుండె గుండెలన్నీ నిండెరా పసుపు జెండ ఇంటి మీద వెయిట్ సార్